దేవుని రొట్టె ముక్క 2. ఎస్తేరు ఒక పేద మహిళ. తన కొడుకు తప్ప తనకెవరూ లేరు. తన కొడుకు నోయల్తో ఒక గుడిసెలో జీవిస్తూ ఉండేది. తన దగ్గర ఏ ఆస్తులు డబ్బు లేకపోవడంతో ఊరిలో ఎవరూ కూడా తనని పట్టించుకునేవారు కాదు. నోయల్, ఈరోజు ఒక చిన్న పని నాకు దొరికింది. నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు. సాయంత్రంలోగా నేనింటికి తిరిగి వచ్చేదను. నీవింటి దగ్గరే ఉండేదవు కదా. అమ్మా, నీవు లేకుండా ఒంటరిగా ఇంటి దగ్గర ఎలా ఉండగలనమ్మా? నాకు భయమేస్తే ఏం చెయ్యాలమ్మా? యేసు నీ ఎందుండగా నీకు భయం ఉండదు నోయల్. ఇదిగో, నీకొకవేళ భయమేస్తే యేసు దగ్గరకొచ్చి ఆయనతో మాట్లాడు. మనలాంటి పేదవారి వెంట యేసు ఎప్పటికీ ఉందును. సరే అమ్మా, యేసు నా చెంత ఉండగా నాకే భయమూ లేదు. నువ్వు పనికి వెళ్ళిరా అని చెప్తాడు నోయల్. ఎస్తేర్ నోయల్ని ఒంటరిగా ఇంటి వద్ద వదిలేసి పనికి వెళ్తుంది. చాలాసేపటి వరకు నోయల్ యేసు ముందు కూర్చొని తనకు వచ్చిన ముద్దు మాటలతో యేసుతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రభువా, నీవు ప్రతి ఒక్కరిని నీ కన్న బిడ్డలా చూస్తావని అమ్మ చెప్పింది. అమ్మ ఎప్పుడూ నీ గురించే చెప్తూ ఉంటుంది. నీవు ప్రజల కోసం చేసిన త్యాగం గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. కానీ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, అమ్మ మేము పేదవారం అని చెప్తుంది అప్పుడప్పుడు. కానీ పేదవారి చెంత నీవెప్పుడూ ఉంటావని నాకు తెలుసు. అంటే నువ్వు మా చెంత కూడా ఉన్నావా తండ్రి అని నోయల్ అమాయకంగా అడుగుతాడు. అప్పుడు వెంటనే ప్రభు ప్రతిమ నుంచి మాటలు వినిపిస్తూ, నోయల్, నేనెప్పుడూ మీతో ఉన్నాను, మీ వెంటే ఉన్నాను. నా మీద ఉన్న నమ్మకంతో నీవు నీ కార్యమును కొనసాగించుము అని మాటలు వినిపించగానే ఆ మాటలు ఎక్కడ్నుంచొచ్చాయో అర్థం కాక నోయల్ ఇంట్లో అంతా చూస్తాడు. బయటికి వెళ్లి చూడగా ఒక గొర్రెపిల్ల ఇంటి ముందు ఉండడం గమనిస్తాడు. ఆ గొర్రెపిల్ల ఎంతో ఆకలితో ఉందని అతనికి అర్థమవుతుంది. వెంటనే ఆ గొర్రెపిల్లని ఇంటి లోపలికి తీసుకొనొస్తాడు. నీకాకలిగా ఉందని నాకు అర్థమైంది. నీకు తినడానికి ఇంట్లో ఏదైనా ఉంటే తీసుకొనొస్తాను అని ఇల్లంతా వెతకడం ప్రారంభిస్తాడు. కాని పేదరికంతో ఉన్న ఇల్లు అవడం చేత ఇంట్లో ఎక్కడా కూడా తినడానికి ఏమీ లభించలేదు. వెంటనే ఆ గొర్రెపిల్లను తీసుకుని యేసు ప్రభు వద్దకు వెళ్లి, ప్రభువా, ఈ గొర్రెపిల్లని చూస్తుంటే చాలా ఆకలిగా కనిపిస్తుంది. నాకు కూడా ఆకలిస్తుంది. ఈ గొర్రెపిల్ల వలె నేను ఒక గొర్రెపిల్లనే కదా. ఈ గొర్రెపిల్లతో పాటు నా ఆకలి కూడా తీర్చే మార్గం చూడగలవా అని దేవుణ్ణి ప్రార్థిస్తారు. కాసేపటికి ఎస్తేర్ పని ముగించుకొని ఇంటికి తిరిగొస్తుంది. నోయల్, ఇదిగో అమ్మ నీకోసం ఏం తీసుకునొచ్చిందో చూడు అని తన చేతిలో ఉన్న 2 రొట్టె ముక్కలను ఇస్తుంది నోయల్కి. నోయల్ వెంటనే ఆ 2 రొట్టె ముక్కలను తీసుకుని యేసు ప్రభు వద్దకు వెళ్లి, అమ్మా, ఉదయం నుంచి యేసు కూడా ఏమీ తినలేదు. ఆయనకు కూడా మనలాగే ఆకలిగా ఉందేమో అని తన చేతిలో ఉన్న 2 రొట్టె ముక్కలలో ఒకటి యేసు ప్రభు ముందు పెడతాడు. అమ్మా, యేసయ్యకు 1 రొట్టె ముక్క ఇచ్చాను. ఈ రొట్టె ముక్కలో మన ముగ్గురం తినలేమమ్మా? ప్రభు నీకిచ్చిన దానిలో తిరిగి ప్రభుకే ఇచ్చావా? సరే, అమాయకత్వపు ప్రేమరానిది. మిగిలిన రొట్టె ముక్కని కొంత ఆ గొర్రెపిల్లకి పెట్టి నీవు కొంత తిను. నేను వేరే ఏదైనా తింటాలే అని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది ఎస్తేర్. పక్కకు వెళ్లి నీటిని తాగేసి, ప్రభువా, నా కుమారుడు నీపై చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీ కృప వాడిపై ఎప్పుడూ ఉండేలా చూడు తండ్రి. ఒక తల్లిగా నాకింతకన్నా ఏ కోరిక లేదు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. అదే సమయాన ఎవరో తలుపు కొట్టిన చప్పుడవడంతో నోయల్ వెళ్లి చూస్తాడు. ఎదురుగా ఒక ఎత్తైన రూపం, చేతిలో ఒక గుడ్డ సంచితో ఒక మనిషి కనిపిస్తాడు. నా పేరు నోయల్, మీరెవరో తెలుసుకోవచ్చా? నోయల్ అంటే నీవేనా బిడ్డా? నీకోసమే నేనెతుకుతున్నాను. నా పేరు పరిశుద్ధాత్మ. నీ కొరకే నేనొచ్చాను. నీ కొరకై వెతికి వెతికి అలసిపోయాను. ఆకలిగా ఉంది. నీ దగ్గర తినడానికేమైనా ఉందా? అయ్యో, ఇప్పుడే ఉన్న రొట్టె ముక్కని నేను ఈ గొర్రెపిల్ల తినేశాం. దేవుడి దగ్గర ఒక రొట్టె ముక్క పెట్టాను, అది మాత్రమే ఉంది. అది తీసుకునొస్తాను అని వెళ్తాడు నోయల్. ఈ మాటలన్నీ వింటున్న ఎస్తేర్, నోయల్, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరొచ్చారు? ఈయన నా కోసం వచ్చాడంటమ్మా. ఆకలిగా ఉందంటే రొట్టె ముక్కనిస్తున్నాను. మీరెవరో తెలుసుకోవచ్చా? నా కుమారుని కోసం ఎందుకు వెతుకుతున్నారు? నా గొర్రెపిల్ల తప్పిపోయింది తల్లి. అది నీ కుమారుని దగ్గర ఉందని తెలుసుకునొచ్చాను. చాలా అలసిపోయి ఉన్నాను. అందుకే ఆకలేస్తుందని అడిగాను.
మీకేదైనా అభ్యంతరం ఉంటే వెళ్ళిపోతాను తల్లి. నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మా దగ్గర ఉన్నది కేవలం ఒక్క రొట్టె మాత్రమే. అది మీకు సరిపోతుందా అని ఆలోచిస్తున్నాను. ప్రేమతో ఇస్తే ఎంత కొంచెం ఆహారమైనా నా కడుపుని నింపుతుంది అని నోయల్ ఇచ్చిన రొట్టెని తినేస్తాడు పరిశుద్ధాత్మ. తినేసి తరువాత నోయల్ని ఆశీర్వదించి గొర్రెపిల్లను తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటికి వచ్చిన అతని చేతి సంచి ఇంటి వద్దనే వదిలేసి వెళ్లడం గమనించి నోయల్ తల్లిని పిలిచి, అమ్మా, ఇందాక వచ్చినతను తన చేతి సంచి ఇక్కడే వదిలేసి వెళ్లాడమ్మా. సరే, త్వరగా పద, ఇచ్చేద్దాం అని ఇద్దరూ కలిసి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్తారు. కొంత దూరంలో ఉన్న వ్యక్తిని చూసి అరుస్తూ ఇద్దరూ దగ్గరికి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ వాళ్ల వద్దకు వస్తాడు. ఏమిటి ఎస్తేర్, నోయల్ ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు? దీనికి కారణమేంటో చెప్తారా? మీరు మీ చేతి సంచిని ఇంట్లో మర్చిపోయారు. అది మీకు ఇవ్వడానికి మేమిద్దరం ఇలా వచ్చాం. ఇదిగో తీసుకోండి మీ చేతి సంచి. అందులో ఏమున్నాయో నీకు తెలుసా నోయల్? అందులో ఏమున్నా కూడా వేరే వాళ్లదైనప్పుడు చూడ్డం తప్పు కదా. అలా చేయకూడదని ప్రభు చెప్తాడని అమ్మ చెప్పింది. అందుకే నాది కానిది ఏది నాకు కావాలని నేననుకోను. అమ్మ ఏదైతే నాకిస్తుందో అది మాత్రమే నాది. మీ చేతి సంచి మీరు తీసుకోండి. నీవు నా గొర్రెపిల్లకి కడుపు నింపావు. దాంతోపాటు ఉన్న రొట్టె ముక్కను నాకిచ్చేసి నా ఆకలి కూడా తీర్చావు. ఈ సంచి నీకోసమే అని నోయల్ ఎస్తేర్ తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తాడు పరిశుద్ధాత్మ. వారిద్దరూ తలెత్తి చూసేలోపు పరిశుద్ధాత్మ మాయమైపోతాడు. అమ్మా, ఈయనెక్కడికి వెళ్లాడమ్మా అని అనగానే ఎస్తేర్ వెంటనే సంచి తెరిచి చూడగా అందులో కొన్ని తాజా రొట్టెలతో పాటు కొంత డబ్బు ఇంకా ఒక ఉత్తరం ఉంటుంది. అది చూసిన ఎస్తేర్ ఆనంద బాష్పాలతో కొడుకుని హత్తుకొని, బాబూ నోయల్, నీవు దేవుడికి పెట్టిన రొట్టె స్వయంగా దేవుడే వచ్చి తీసుకున్నాడ్రా. నీ ప్రేమ దేవుడికి చేరిందిరా. నీకోసం ఆ యేసయ్య పరిశుద్ధాత్మగా మన ఇంటికొచ్చాడు, మనల్ని ఆశీర్వదించాడు. అంటే నేను దేవుడికి పెట్టిన రొట్టెను దేవుడు తిన్నాడా అమ్మా? అవును బాబూ, నీవు దేవుడికి ప్రేమతో పెట్టిన రొట్టెను ఆయన తినడానికి నీ వద్దకొచ్చి నిన్ను ఆశీర్వదించి వెళ్ళాడు. అందులో ఉన్న ఉత్తరంలో ఏమి రాసుందమ్మా, చదివి చెప్పవా అనగానే ఎస్తేర్ ఉత్తరం తీసి చదవడం మొదలుపెడుతుంది. ఎస్తేర్, నీ కొడుకుని నీవు ప్రేమగా మాత్రమే కాదు, చాలా ఉన్నత గుణాలతో పెంచుకున్నావు. తన దగ్గర ఉన్న దాంట్లో తనకి ఆకలి వేస్తున్నా వేరే వాళ్లకి పంచిపెట్టాలన్న గుణం ఎంతో గొప్పగా అనిపించింది. అందుకే మీ వరకు వచ్చాను. ఇకపై కూడా మీరిలాగే నలుగురికి మీ ప్రేమను పంచుతూ ఉండండి. నా ఆశీర్వాదం ఎప్పుడూ మీకుంటుంది అని అంటాడు. చూశారు కదా, మనం చేసేది చిన్న సహాయమే అయినప్పటికీ మనస్ఫూర్తిగా చేస్తే దేవుడెప్పుడూ మనతోనే ఉంటాడు. ఆయన ఆశీర్వాదం మనతోనే ఉంటుంది. దానికి నా కుమారుడే నిదర్శనం. యేసు మహిమలు అన్నీ ఇన్ని కావు. ఇలా ఆయన చూపిన మహిమలని మేము మీ ముందుకు తీసుకునొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి మరిన్ని ప్రభు యేసు వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. మీరు చూసి ప్రభు గురించి మరింత తెలుసుకోవాలని అనుకుంటే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని చల్లగా చూసునుగాక. ఆమెన్.